ప్రీతం గారు, అలాగే భవానీ గారు స్పోక్స్ పర్సన్ శ్రీకాంత్ గారు, బర్రె జయంగిర్ గారు, వెంటయ్య గారు ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా ప్రెస్ మీట్ మనం డెవలప్మెంట్ గురించి, రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటున్న కార్యక్రమాల గురించి, ఈ కార్యక్రమాలను ఎలా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉందని మాట్లాడుకోవాల్సినటువంటి ప్రెస్ మీట్లు కేవలం కౌంటర్లకే పరిమితమైంది. బీఆర్ఎస్ వాళ్లకు కూడా ముఖ్యంగా మన బెస్ట్ జోసెఫ్ గోబల్స్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్ గారు, ఒకప్పుడు నాజీ గవర్నమెంట్ లా ఈ జోసెఫ్ గోబల్స్ అనే ఒక మంత్రి ఉండేవాడు. ఆయన మీదనే ఈరోజు ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది. అంత ప్రఖ్యాతి గాంచినటువంటి వ్యక్తిగా మన కేటీఆర్ గారు కూడా ఈరోజు బ్రహ్మాండంగా ఈ గోబల్స్ ప్రచారం చేస్తూ, ఎందుకంటే ప్రతి ప్రెస్ మీట్ లో నేను కూడా వారానికి ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను తెలంగాణ ప్రజల మధ్యనికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో, ఎందుకంటే పని చేస్తుంది ఒక ఎత్తు అయితే పని చేసేదాన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఈ ప్రతిపక్షాలు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ జోసెఫ్ గోబల్స్ గారు, కేటీఆర్ గారు చేస్తున్నటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నం కూడా రెగ్యులర్ గా చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ రైతులు, తెలంగాణ రైతులు ఆయనే ఒప్పుకుండు 22,37,848 మందికి 17,934 కోట్ల రూపాయలు ముట్టినాయి. 3 ఫేజ్లల్లా ఇంతమంది రైతులకు ఇంత రుణము ముట్టిన విషయాన్ని ఆయనే చెప్తూ ఇయ్యరా అంటాడు. మళ్ళా మిగతాళ్ళకు ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది 31,000 కోటి 32 లక్షల మందికి ఇస్తామని చెప్పి, 2 లక్షల రుణమాఫీ అనేది 15 ఆగస్టు నుంచి మొదలు పెడతామని చెప్పి, 16కే అంటే ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు 15వ తారీఖు మారుతుందా, మధ్యరాత్రి 12ంటికే ప్రెస్ మీట్ పెడితే బాగుంటుందని మా జోసెఫ్ గోబల్స్ గారు తాతాలాడిపోతున్నట్టు రోజు. ఏంటంటే ఎప్పుడు తెల్లారితే మనం రేవంత్ రెడ్డిని అటాక్ చేయాలి. రేవంత్ రెడ్డి రోజు చూస్తే ఎక్కడో ఉంటుండో, రోజు అమెరికాలో ఉంటుండో, రోజు కొరియాలో ఉంటుండో, రోజు ఢిల్లీలో ఉంటుండు, ఢిల్లీలో కార్పొరేట్ సంస్థలతో మీటింగ్ పెడుతుండు. ఏం చేయాలని తాపత్రయం తప్ప ప్రజల సంక్షేమం గురించి పట్టింపు లేదు. నిజంగానే అక్కడ రైతులకు పైసలు వస్తలేవు. కొంతమందికి చిన్న చిన్న తప్పిదాలు ఉంటే రేషన్ కార్డు లేకపోతే ఆధార్ కార్డు అడుగుతుర్రు. రావాల్సిన రైతులకు ఏదైతే రుణమాఫీ కావాల్సిన రైతులకు రుణమాఫీ కావట్లేదంటే నువ్వు మీ కార్యకర్తలను పిలిపించుకొని ఆ ఊర్లలోకి పోయి ఒక వాలంటీర్ గా పనిచేస్తే నిన్ను ప్రజలు నమ్ముతారే వీళ్ళు పార్టీ కోసం పనిచేస్తున్నారు. పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి ఇస్తలేరు అని నువ్వు నిన్న మాట్లాడితే ఏమంటావు? మేము 2014 నుంచి ఒక్క టర్మ్లో అంటాడు. టర్మ్ అంటే ఏంది? 5 ఏళ్లల్లా 17,000 కోట్లు ఇచ్చినామని చెప్తాడు దూరం. కానీ రేవంత్ రెడ్డి ఒక్క రోజులోనే చేస్తానని చేయలేదంటాడు. అంటే ఒక్క టర్మ్ ఏంది, ఒక రోజు ఏంది? నీకేమో 5 ఏళ్ళు వర్తిస్తుంది, నీకేమో 10 ఏళ్ల పాలన ఉంటుంది, మాకు 5 నెలల పాలననే మేము నువ్వు అడిగిన ఎన్ని చేయాలన్న ఒక ఆలోచన తప్ప నువ్వు చాలా తెలివికల్లోని అని అన్న విషయం మాకు తెలుసు. అందుకే నీకు జర్మనీ ఒక పెద్ద మహానుభావుని నిక్నేమ్ ఇచ్చినాం. ఈరోజు నీ తెలివితేటలు ప్రజా సంక్షేమం కోసం వాడు. నీకు రేవంత్ రెడ్డికి ఎక్కడ పొంతనా? మా ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యమంత్రి అయిందంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ మధ్యతరగతి కుటుంబంలో నుంచి అయినా, ఏ సర్పంచ్ అయినా నేను కూడా ముఖ్యమంత్రి కావచ్చు. ఒక రేవంత్ రెడ్డి గారి లాంటి జెడ్పీటీసీ ముఖ్యమంత్రి అయినప్పుడు నేను కూడా ముఖ్యమంత్రి కావచ్చు అన్న నమ్మకాన్ని క్రియేట్ చేసిన నాయకుడు నీ లెక్క కాదు. నువ్వు రాత్రి అమెరికా నుంచి ఊడిపడి
కష్టపడి పని చేసుకొని మీ నాయనతోటి ఉద్యమంలో పాల్గొన్న నాయకుని టికెట్ కూడా బిక్కొని సిరిసిల్ల 100 ఓట్లతోటి లొట్టబోయి గెలిచినావు, కన్ను లొట్టబోయి. నువ్వు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఉంటే మీ నాయనకు ఉంటుంది, కానీ మీ నాయన అసలు రాజకీయాలలో ఉండో లేడో కూడా తెలియదు. ఫామ్ హౌస్ లో వండుకొని బయటికి కూడా వస్తలేడు. ప్రతిపక్ష నాయకునిగా, అపోజిషన్ పార్టీ లీడర్ గా ఆయనను రాజీనామా చేసి నువ్వు తీసుకో ఫస్ట్. ఇవన్నీ మాట్లాడాలంటే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు విదేశాలకు నువ్వే పోతివి, ప్రతిపక్ష నాయకుని ఉన్న మీ నాయన నువ్వే మాట్లాడుతుంటివి, మళ్ళా మా బాధ్యతలు నువ్వే చూపిస్తుంటివి. మాకేమేం బాధ్యతలు ఉన్నాయి? మీకు ఫస్ట్ బాధ్యత లేదు. ఏదో మంచి ఆలోచన వచ్చినట్టు అనిపించింది నిన్న నీ ప్రెస్ మీట్ చూసినాక. అన్ని రాష్ట్రాలలో పోయి అక్కడున్న ప్రాంతీయ పార్టీల వైఖరి ఏంది, ప్రాంతీయ పార్టీలు ఇన్నేళ్ళు ఎట్లా నిలదొక్కున్నాయి, కష్ట నష్టాలను తెలుసుకునే ఒక అధ్యయనం చేయాలని ఒక ఆలోచన మంచిది. ఎందుకంటే మీకు అసలు ఏమాత్రం 10 ఏళ్ల ప్రభుత్వం ఉండి జీవితాంతం అధికారంలో ఉంటామన్న పిచ్చి ఆలోచనతో బతికిన మీకు వాస్తవంగా అప్పుడప్పుడు ప్రతిపక్షాలలో ఎట్లా ఉండాలనేది నేర్చుకోవాల్సిన అవసరం అయితే గ్యారెంటీ ఉంది. ఈరోజు ప్రతిపక్షంలా 5 నెలలు ఉండలేని మీరు డెఫినెట్ గా మీరు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయి నేర్చుకోరు ప్రతిపక్షంలో ఒక రీజనల్ పార్టీ ఎట్లుంటుందో. పోయి డిఎంకే పార్టీ దగ్గర నేర్చుకోండి, పోయి ఇంకా టీఎంసీ దగ్గర నేర్చుకోండి, మమతా బెనర్జీ గారి లేకపోతే నితీష్ కుమార్ దగ్గర పోయి నేర్చుకోండి. ప్రతిపక్షం అంటే ఒక మంచి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజల సంక్షేమం కోరుకునేది ప్రతిపక్షం. పొద్దున్న లేస్తే ఒకటే మాట, ప్రభుత్వాన్ని ఎట్లా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను తప్పుతో పట్టియాలి, వాస్తవాలను అవాస్తవాలుగా చూపియాలన్న ఇంట్రెస్ట్ ఈ 22 లక్షల మందికి 17,000 చిల్లర కోట్ల రూపాయలు అందింది వాస్తవం అయితే ఎక్కడ అందినాయి, ఏమందినాయి, అందని వాళ్ళు ఎవరు, అందని వాళ్ళకి ఎట్లా అందిపియాలి? ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా నిన్న కూడా ఢిల్లీలో చెప్పిండు, ప్రతిపక్షాలు వాలంటీర్లుగా కింద గ్రౌండ్ లోకి వెళ్ళి ప్రజల సమస్యల మీద రైతు రుణమాఫీ రాని రైతుకు ఎందుకు రాలేదు, ఆయన అర్హుడైతే ఎందుకు రాలేదు అనే దాని మీద పోరాటం చేస్తూ ఆయన కూడా ఇప్పించే ప్రయత్నం చేయండి. మేము కూడా ఈ 17,000 కోట్లతోటి ఆపలే. నువ్వు చెప్పింది 2014 నుంచి ఒక్క టర్ముల గురించి చెప్పినాం, మేము ఒక్క దఫా గురించి చెప్పినాం. అంటే 22 రోజులల్లా మేము ప్రభుత్వంలోకి వచ్చిన 27 రోజులల్లా ఇంతమందికి 27 రోజులలోనే 22 లక్షల మంది రైతులకు మేము రుణమాఫీ చేస్తే నువ్వు 5 సంవత్సరాలు చేసిన ముచ్చట మాకు చెప్తావా? 2014 నుంచి 2018 దాకా ఈ దఫాలుగా, అంటే ఒక్కసారి కాదు, ఒక నెల రోజులలో కాదు, ఒక 2 నెలల్లో కాదు, 4 దఫాలు 4 సంవత్సరాలలో కొంచెం ఇస్తూ లాస్ట్ కు పోనీ మొత్తం ఇచ్చినావు అంటే మొత్తం 8,500 చిల్లర కోట్ల ఎగనామా కూడా పెట్టినావు రైతులకు. ఆ రోజు నువ్వు నీతులు చెప్తున్నావా? ప్రజలకు ఏం అర్థం కాదనుకుంటున్నావా? ప్రజలకు చరిత్ర తెలియదు అనుకుంటున్నావా? నీ ప్రభుత్వాన్ని మర్చిపోయారు అనుకుంటున్నావా? ప్రజలు నీ ప్రభుత్వాన్ని నిజంగానే చాలా గొప్పగా చేసి ఉంటే నిన్నెందుకు ఈ రోజు అపోజిషన్ లో కూర్చోబెట్టేటోళ్ళు? ఇవాళ నిన్ను నువ్వు గట్టె దింపి ఇంటికాడ కూర్చోబెట్టడానికి కారణమే మీ వైఖరి. పోనీ 2018లో వచ్చి మళ్ళా ఇచ్చినావు కమిట్మెంట్ రుణమాఫీ. 23 దాకా నీకు గుర్తుకు రాలే, ఎన్నికలు వచ్చిన దాకా అసలు రుణమాఫీ చెయ్యాలని గొప్పగా చెప్పుకుంటున్నావు. రైతు బంధు ఇచ్చినాం, రైతు బంధు దేనికి ఇచ్చినావు? రైతు బంధు మేము 31,000 కోటి వచ్చిన 5 నెలలనే, అంటే 3 నెలలు ఎన్నికలకు కూడా పోయింది, 5 నెలలనే మేము ఇంత డబ్బు ఇస్తున్నాం. అంటే మీరు డబ్బు చెల్లించకుండా వడ్డీలు కట్టివేయాలి రైతులకు రైతు బంధు మీద. మీరు కట్టిన రైతు బంధు ఈ 31,000 కోటి మేము కూడా ఇవ్వకుండా రైతు బంధు ఇచ్చినామని చెప్పుడు దీన్ని వడ్డీతోటే కడదాం కదా. మీరు అయ్యాల రుణమాఫీ 4 సంవత్సరాలు చేయలేదు కంటిన్యూగా, సంవత్సరం కొన్ని ఇచ్చుకుంటూ పోయారు. 18లో మళ్ళా గవర్నమెంట్లకు రావడానికి మళ్ళా రుణమాఫీ మాట ఇచ్చారు. 23 దాకా మర్చిపోయారు రైతుల్ని. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రుణమాఫీ 1,00,000 రూపాయలు మీరు ఇచ్చిన కమిట్మెంట్ మీద నెలకు వడ్డీ ఎంత అయింది? 2 రూపాయలు వేసుకున్నా నెలకు 2,000 అయింది. అంటే సంవత్సరానికి 12,000 వాళ్ళ వడ్డీ. మీరు రైతు రుణమాఫీ 24,000 అయింది, లక్షకు 24,000 అయితే మీరు రైతు బంధు పేరు మీద మీరు కట్టి మీరు ఉన్నదే కొట్టి దాని మీద పైన పెచ్చు కట్టుకుంటా మేము 2 కడుతున్నాం. మేము వచ్చి 5 నెలలు కాగానే మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం చేస్తలేరు, అది చేస్తలేరు, ఇది చేస్తలేదు. ఇక మీ భావ సంగతి ఇక అసలు ఏం చెయ్యలేదు.
చెయ్యాలని అన్నారు. ఇవాళ అట్లీస్ట్ 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసినాము. మరి బయటకు వచ్చి చెప్పాలి కదా, రాజీనామా చేస్తా అని చెప్పిండు. వాళ్ళు చెయ్యరు, ఇక చేయరంటే చేసుడు మొదలుపెట్టి. నేను ఒక్కటే చెప్తున్నా, ఈ విషయాలే కాదు, వచ్చిన 5 నెలల్లో వీలైనంత మటుకు రాష్ట్ర ఖజానా పరిస్థితి ఏందో, మీరు చేసిన దౌర్భాగ్య పాలన వల్లనే కదా ఇదంతా. మీరేమంటారు, 90 రోజులలోనే ప్రజలకున్న సమస్యలన్నీ పరిష్కారం చేయమంటారు. చేస్తాం, మేము ఆ చిత్తశుద్ధితోటే పనిచేస్తున్నాం. కానీ మేము వచ్చేటప్పటికీ గతంలో కూడా చెప్పిన, మీ ప్రభుత్వంలో మీరు చీకటి జీవోలు ఇచ్చి ఎంత కొల్లగొట్టిర్రో ప్రభుత్వాన్ని తెలుసుకోనికనే 4 రోజులు పట్టింది మాకు. మళ్ళా సిగ్గుశరం లేకుండా రోజు ప్రెస్ మీట్ పెట్టి ఎట్లా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. 7 లక్షల కోట్లు అప్పు తెలంగాణ మీద రుద్ది 5 నెలలు కాకముందే నవ్వుకుంటా ఎకలెక్కలు చెక్కచెక్కలు చేసుకుంటే ఏంది మీ ప్రెస్ మీట్లు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమెరికా పోతే మీ పైచాచికానవంతం ఏందో నాకు అర్థం కాదు. వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రైవేట్ ట్రిప్పులు పోయినా, వాళ్ళ కుటుంబ సభ్యులు బర్త్డేలు చేసుకున్నా, మీ అంతలో మీరే మీ సోషల్ మీడియాలో మీరు పెంచి పోషిస్తున్న మీ సైన్యంతో వాళ్ళని టార్గెట్ చేసి మళ్ళీ నిన్న ప్రెస్ మీట్లా వాళ్ళ టూర్ సక్సెస్ అయిందంట. వాళ్ళు ఏదో ప్రైవేట్ టూర్కి పోతే వాళ్ళ కుటుంబ సభ్యుల మీద మాట్లాడుకుంటా అంటే ఎంత ఆనందం నీది. నువ్వే ఎతికెతికి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తున్నావు. వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ మనుషులు కాదా? వాళ్ళకి ఎవరన్నా పిలిస్తే విదేశాలకు పోవద్దా? ఎవరన్నా పక్కన నాయకులు ఉంటే ఫోటోలు దిగొద్దా? మీరు గతంలో ప్రతిసారి అమెరికా పోయినప్పుడు నీ ఎమ్మటి ఎంతమంది వచ్చిరో మీ ఫోటోలు లేవా? నిన్న కూడా ఎవరో పోయి బాలీలో సంబరాలు చేసుకుంటారు మీ నాయకులు. నేను ఫోటోలు పెడుతున్నానా? ఈడ ప్రజల గురించి మాట్లాడి రాజీనామా చేస్తా అని చెప్పిన నాయకుడు పోయి బాలీలా బీచ్ల పంటి లాగులు వేసుకొని తిరుగుతుండు. మరి దాన్ని తప్పు పడతామా? ఎవరు ప్రైవేట్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. రాజకీయం చేసినంత మాత్రాన ఎవరన్నా పెళ్లికి పిలిస్తే పెళ్లికి పోవద్దా? ఆడ బీచ్ ఉంటే బీచ్లో లాగేసుకొని తిరగొద్దా? తప్పే ఉంది. మీకు మాత్రం అవి దొరికితే ఎమ్మటే మన కాడు ఉన్నారు కదా కొంతమంది మంత్లీ ప్యాకేజ్ బాయ్స్. ఈ ప్యాకేజ్ బాయ్స్ తోటి ఇమీడియట్ గా అరే బొమ్మ దొరికింది అనగానే సెలబ్రేషన్ చేసుకోవాలి, దాన్ని ట్రోలింగ్ చేయాలి. దానికి మళ్ళీ ప్యాకేజీలు ఏది ఒక్కొక్కటి 20 సార్లు లైక్లు చేసినందుకు ఒక ప్యాకేజ్, 100 రీట్వీట్లు చేసినందుకు ఒక ప్యాకేజ్ పెట్టి తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. పదే ఇక్కడ నేను గాంధీ భవన్లో కానీ ఢిల్లీలో కానీ ప్రెస్ మీట్ పెట్టి మీకు చెప్తూనే ఉన్నా, మీరు చేసే పనులు చేస్తూనే ఉన్నా. ఒక్క సంవత్సరం ఈరోజు మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇవాళ ఎన్నో తారీఖు? 16 అంటే 15 ఆగస్టు అనుకుందాం డెడ్ లైన్. 24 15 ఆగస్టు 15 ఆగస్టు దాకా మీరు ప్రభుత్వాన్ని చేస్తున్న పనిని మీరు కేవలము ప్రతిపక్ష హోదాల కార్యక్రమాలు సక్రమంగా జరుగుతున్నాయా చూడండి, ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. సంవత్సరం తర్వాత మేము సరిగ్గా పరిపాలన అందించకపోతే ప్రజలు మిమ్మల్ని డెఫినెట్ గా మీ ప్రభుత్వమే మెరుగైన ప్రభుత్వాన్ని నమ్ముతారు. మీరు రోజు ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి చెప్తే మళ్ళీ మేము కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టి రోజు ప్రజల మధ్య మనం ఇద్దరం పోతే మీరు ఇంకా ఇప్పుడు పోయి అధ్యయనం చేయడానికి పోతున్నావు కదా, ఇక అధ్యయనం కూడా అవసరం లేదు. ఎందుకంటే నీ పార్టీని ఎట్లాగో ఫుట్బాల్ ఆడుకుంటారు. మీరేమో బీజేపీ తోటి సంసారం చేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళేమో మాకొద్దు మీ కాంగ్రెస్ తోటే చేయలేదు వాళ్ళు అంటారు. ఏంది మన బతికిది? వాళ్ళు ఒప్పుకోట్లేరు. వాళ్ళేమో నిన్న ఒక పెద్ద మనిషి ఆయన బండి సంజయ్ గారు మంత్రి పదవి వచ్చింది కానీ మతిస్థిమితం ఆయనకు బాగాలేనట్టుంది. ఆయన గురించి మాట్లాడు ఫస్ట్. రేవంత్ రెడ్డి గారికి మతిస్థిమితం గురించి మాట్లాడుతున్నావు. రేవంత్ రెడ్డి గారి గురించి కాదు నువ్వు మాట్లాడాల్సి, బండి సంజయ్ గారి గురించి. ఎందుకంటే మీ నాయనకేమో వర్కింగ్ ప్రెసిడెంట్ అట ఇలా, మీ చెల్లెకేమో రాజ్యసభ అట, నీకేమో ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ అట, మీ బావకేమో మంత్రి పదవి అట. మరి ఇవన్నీ మెనూ కార్డు మాదిరిగా ఆయన చెప్పిండు. మరి ఆయన గురించి మాట్లాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక సామాన్య కుటుంబంలో, వాళ్ళ నాయన ముఖ్యమంత్రి కాదు, వాళ్ళ కుటుంబంలో ఇటు 10 శతాబ్దాలు అటు 10 తరాలు ఇటు 10 తరాలు ఎవ్వరు పెద్ద నాయకుడు లేడు. ఒక సామాన్యమైనటువంటి మనిషి ఈరోజు ముఖ్యమంత్రి అయిండు ఈ రాష్ట్రానికి. నాలాంటి ఎంతో మంది యువకులు ఇక్కడ ఉన్నాం, గాంధీభవన్లో పనిచేసే మా అందరికీ ఆదర్శమైన, మాకు కూడా కుటుంబాలు ఏం లేవు వెనుక. ఈరోజు రాజకీయం చేస్తున్నామంటే అటువంటి ఒక ఆదర్శవంతమైన వ్యక్తి, ఒక సామాన్యమైన వ్యక్తి కూడా ముఖ్యమంత్రి అయ్యిందంటే అది కాంగ్రెస్ పార్టీలనే సాధ్యమని ఎంతో మంది కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేయడమే కాదు,
చూసే ప్రతివానికి కూడా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కావచ్చు అని చూపించినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. మరి నీకేం అధికారం ఉందని మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. ఆయన ఎంత ఆలోచించి ఎంత వ్యవస్థ నడిపితే ఈ స్థాయికి వచ్చి ఉంటాడు. కాంగ్రెస్ పార్టీలో పిసిసి ప్రెసిడెంట్ అయ్యి మీ దౌర్భాగ్య పాలన మీద పోరాటం చేసి ఒక చిత్తశుద్ధితో పనిచేస్తేనే ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిండు. ఇదే ప్రజలు ఆయన పిసిసి ప్రెసిడెంట్ గా చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడం వల్లనే ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిండు. మీరు కూడా దయచేసి రోజు ఈ వెక్కిలి వేషాలు వేస్తూ ప్రెస్ మీట్లు పెట్టి తప్పుడు ప్రచారం చేసే, ఇప్పుడే చెప్పినా నువ్వు నీ కొత్త పేరు జోసెఫ్ గోబెల్స్, ఆయన కూడా మంత్రి ఉండే నీ లెక్కనే నాజీ ప్రభుత్వంలో. మీ అయ్య నాజీ ఎట్టుండేనో అప్పుడు ఆ నాజీ ఉండే అక్కడ ప్రభుత్వం, ఎవరు హిట్లర్, అదే గవర్నమెంట్ లా ఆయన ఉండే. ఇప్పుడు నువ్వు కూడా అదే పద్ధతిగా వ్యవహరిస్తున్నావు. తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు నీకు బుద్ధి చెప్తారు ఇట్లనే ఉంటే. ఎందుకంటే కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేయండి, కన్స్ట్రక్టివ్ గా ముందుకు రండి, కన్స్ట్రక్టివ్ గా చెప్పండి ఏం చేయాలనో. మీ తండ్రి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రస్తుత అపోజిషన్ లీడర్ ని కూడా బయటికి రమ్మని చెప్పండి. ప్రజల మధ్యన తిరిగి ప్రజా సమస్యల గురించి మాట్లాడి మాకు కూడా కన్స్ట్రక్టివ్ లైన్ లో మాతో చర్చలు చేసి ఎంత రుణమాఫీ చేస్తున్నాం అనేది మీరే చెప్తే ఎట్లా? ఇప్పటి వరకు 17,000 కోట్లు ఇచ్చినామని చెప్పినాము, ఇంకా నడుస్తుందని చెప్తున్నాము. మేము 31,000 ఇస్తామా, 36,000 కోట్లు ఇస్తామా? నువ్వే అన్ని పేపర్ కట్టింగులు తీసుకొచ్చి మంచిగా ప్రిపేర్ అయితే వచ్చినావు ప్రెస్ మీట్ కి. రకరకాల పేపర్ కట్టింగ్లు, బిఫోర్ ఆఫ్టర్, బిఫోర్ గవర్నమెంట్, ఆఫ్టర్ గవర్నమెంట్, ప్రజెంట్ సిచ్యుయేషన్ అన్ని నువ్వే చెప్తున్నావు. మామూలు మేము కదా పరిపాలించేది. పెద్ద నువ్వేం హిస్టరీ చెప్తలేవాడ. ఎవరు ఎతికినా రైతు రుణమాఫీ ఎన్ని అకౌంట్లలో పడ్డది, ఎన్ని కోట్లు పడ్డాయి అనేది నువ్వేం కాగితాలు తీసుకొచ్చి చూపించని అవసరం లే. ఇవన్నీ రేపు అన్ని రికార్డులలోనే ఉంటాయి. మేము ఇచ్చిన కమిట్మెంట్ ఏంది, మేము చేయాల్సిన కమిట్మెంట్ ఏంది, మాకు ఇచ్చిన 5 ఏళ్లలో మేము ఏం చేయాలి, మళ్ళీ వచ్చే 5 ఏళ్లలో మేము ప్రభుత్వంలోకి రావాలంటే మా ప్రణాళికలు ఏంటో మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇది. ఇవాళ నువ్వు అడుగుతున్నావు రేవంత్ రెడ్డి గారిని సెక్యూరిటీ లేకుండా రా అని. మీ ఫస్ట్ మీ నాయనను ఇంతకెళ్ళి బయటికి రమ్మను. అపోజిషన్ లీడర్ నువ్వు కాదు కదా, అపోజిషన్ లీడరు. ఇవాళ సెక్యూరిటీ లేకుండా రా, ప్రతూరులో పోదామని. నేను ఒక్కటే చెప్తున్న, రైతులు, ఈ 22 లక్షల మంది రైతులు ఒక్కసారి మీరు కూడా రెస్పాన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీ అకౌంట్లో పైసలు పడితే కేటీఆర్ కళ్ళు ఓర్వలేకపోతుంది. మేము ఇయ్యలేంది వీళ్ళు ఇచ్చిర్రన్న బాధ అక్కసగా తప్పుతుండు. ఇలా మీరందరూ ఇవన్నీ చదివినప్పుడు మీరు రెస్పాన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎట్లా ఇస్తున్నారు అంటే ఏ అకౌంట్లో పడలేదు, ఏ రైతు బాగుపడలేదు అన్న విధంగా చెప్తున్నారు. మరి ఈ పడ్డ అకౌంట్ల లెక్క ఇక్కడ ఉంది కదా, 22,37,848 రైతులు ఉన్నారు కదా. ఈ రైతులు తెలంగాణ రైతులు కాదా? రేపు వేయబోతున్నాం ఇంకా 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 14-15 లక్షల మందికి ఇంకా అకౌంట్లలో పైసలు పడేది ఉంది. ఎందుకు ఈ తొందరపాటు, ఎందుకు ఈ ప్రెస్ మీట్లు, ఎందుకు ఈ తప్పుడు ప్రచారం చేస్తుందని నేను కేటీఆర్ గారిని అడుగుతున్నాను. నేను ఒకటి ముఖ్యంగా మీకు చెప్పేది, మీరు వీలైనంత వరకు మీరు 2014 నుంచి 24 దాకా ఏం చేశారో ప్రజలు మీకు ఆల్రెడీ తీర్పిచ్చి మిమ్మల్ని ఇంటికి పంపించారు. మళ్ళీ మీరు 28లో మీరు మళ్ళీ ప్రభుత్వంలోకి రావాలంటే కన్స్ట్రక్టివ్ లైన్లో పనిచేయాలి. 5 నెలలకే మీకు ఓపిక లేకపోతే మీరు వేరే రాష్ట్రాలలో పోయి అధ్యయనం చేయడం కూడా వేస్టే. ఎందుకంటే మీరు ఫస్ట్ ఓపిక తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం.